వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ పాలిటీ. ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి అంశాలను మనం చాలా క్లియర్గా లైవ్ క్లాసెస్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. అలా జరిగినటువంటి లైవ్కి సంబంధించినటువంటి వీడియోను ఇప్పుడు నేను మీకు ఏ విధంగా టీచ్ చేశాను అనేటువంటి అంశం చెప్పబోతా ఉన్నాను. సో ఇక్కడ ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం. సో ఈ రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించి కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో దీనిలో మళ్ళీ మనం చారిత్రాత్మక నేపథ్యం గురించి మాట్లాడాల్సి ఉంటుంది. భారతదేశానికి రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఈ విషయం మనకు తెలుసు. కానీ ఇది రావడానికి బీజాలు ఎక్కడ పడ్డవి అని అంటే మనం బ్రిటిష్ వారి దగ్గర నుంచి మాట్లాడాల్సి ఉంటుంది. సో ఈ బ్రిటిషర్స్ భారతదేశానికి 1608 ఆగస్టు 24న సూరత్కి రావడం జరిగింది. ఇలా వచ్చే కంటే ముందు 1600 సంవత్సరంలో డిసెంబర్ 31న క్వీన్ ఎలిజబెత్ రాణి 1 దగ్గర బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి వారు ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపిస్తూ ఉన్నాం, మేము భారతదేశం అలాగే ఈస్ట్ వైపున ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేస్తాము అని చెప్పేసి పర్మిషన్ తీసుకున్న తర్వాత 1600 సంవత్సరం డిసెంబర్ 31న పర్మిషన్ తీసుకున్న తర్వాత వీరు 1608 ఆగస్టు 24న మొదటిసారి సూరత్కి వస్తారు. ఇలా వచ్చినటువంటి ఈ బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి వారు భారతదేశంలో వ్యాపార ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి క్రమంలో కాలానుగుణంగా చాలా మార్పులు జరుగుతాయి. ఇలా అయిన తర్వాత 1765లో భారతదేశంలో ఏం జరుగుతుంది అని అంటే ఒక యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంనే బాటిల్ ఆఫ్ బాక్సర్ అని అంటాం, లేదా బాక్సర్ యుద్ధము అని అంటాం. బేసిక్గా ఈ యుద్ధం 1764లో జరుగుతుంది. 1764 అక్టోబర్ 22న జరుగుతుంది. ఈ యుద్ధానికి సంబంధించి 2 పార్టీలు విడిపోతవి. అంటే ఒక సైడ్ ఏమో బ్రిటిష్ వారు, మరొక సైడ్ ఏమో ఇక్కడ బెంగాల్ నవాబ్, అలాగే అవధ్ నవాబ్, ఈయనతో పాటు మొఘల్ చక్రవర్తి షా ఆలం II. వీరు ముగ్గురు కలిసి ఒక పార్టీ, మరొక పార్టీలోనేమో ఇటు బ్రిటిషర్స్ ఉంటారు. ఈ ఇద్దరు కలిసి బాటిల్ ఆఫ్ బాక్సర్కి సంబంధించి ఎప్పుడు అని అంటే 1764 అక్టోబర్ 22న యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో బెంగాల్, అవధ్ అలాగే మొఘల్ చక్రవర్తి ఓడిపోతారు. సో ఇలా ఓడిపోయిన తర్వాత బ్రిటిషర్స్ వచ్చి సంధి చేసుకోమని అడుగుతారు. ఇలా సంధి చేసుకునేటువంటి క్రమంలో బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి వారు అలహాబాద్ ట్రీటీని చేసుకుంటారు. ఈ అలహాబాద్ ట్రీటీలో భాగంగా బ్రిటిష్ వారు మొఘల్ చక్రవర్తి నుంచి బెంగాల్ ప్రాంతాన్ని, బీహార్ ప్రాంతాన్ని, ఒడిషా ప్రాంతాన్ని పొందుతారు. ఇలా దివానీ హక్కులు అనేవి ఈస్ట్ ఇండియా కంపెనీకి బాక్సర్ యుద్ధం తర్వాత 1765లో వస్తవి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇలా భారతదేశంలో కంపెనీకి సంబంధించినటువంటి పాలన అనేది ఈ యుద్ధం తర్వాత స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ముఖ్యంగా ట్యాక్స్ కలెక్షన్ అధికారాలను ఎవరు పొందుతారంటే అంటే బ్రిటిషర్స్ పొందుతారు. ఈ బ్రిటిషర్స్కి సంబంధించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ యుద్ధంలో గెలిచి ఈ ప్రాంతాలను గెలవడం హ్యాపీగా ఫీల్ అయినటువంటి బ్రిటన్ వారు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ కంపెనీకి సంబంధించినటువంటి రూల్ని మరింత ఎస్టాబ్లిష్ చేసేందుకు, మరింత కేంద్రీకృతం చేసేందుకు, వీరిని రాజకీయాలలో, పరిపాలనలో ఇన్వాల్వ్ చేసేందుకు భారతదేశం కోసం చట్టం చేస్తారు. ఆ చట్టమే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. సో అయితే ఇక్కడ బ్రిటిషర్స్కి సంబంధించి 2 అంశాలను మాట్లాడాలి మనం. బ్రిటిషర్స్ పరిపాలన భారతదేశంలో ఎన్ని విధాలుగా కొనసాగింది అని అంటే 2 విధాలుగా కొనసాగింది. ఒకటేమో కంపెనీ రూల్, ఇదేమో 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి 1858 సిపాయిల తిరుగుబాటు, సిపాయి మిటినీ వరకు జరుగుతుంది. 1858 నుంచి సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత నుంచి పరిపాలన అనేది కంపెనీ నుంచి చక్రవర్తి పాలనలోకి వెళ్తుంది, చక్రవర్తి చేతుల్లోకి వెళ్తుంది. అలా 1858 నుంచి 1947 ఆగస్టు 15 వరకు కూడా చక్రవర్తి పాలన ఉంటుంది. భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎలా కొనసాగింది అని అంటే 2 విధాలుగా అని చెప్పాలి. ఒకటేమో కంపెనీ రూల్ 1773 నుంచి 1858 వరకు, మరొకటేమో ఎంపైర్ రూల్, దీనినే మనం 1858 నుంచి 1947 వరకు కొనసాగింది అని అంటారు. అయితే ఇలా భారతదేశంలో ఈ కంపెనీకి ఒక కేంద్రీకృతమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఏమొస్తుంది అని అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ వస్తుంది 1773. ఈ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా ఏం చెప్తారు అని అంటే
బ్రిటిషర్స్ కొన్ని ముఖ్య లక్షణాలు చెప్తారు రెగ్యులేటింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి లక్షణాలు. ఏంటి ఆ లక్షణాలు గుర్తించండి అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెగ్యులేటింగ్ చట్టానికి సంబంధించి 1773లో వచ్చినటువంటి ఈ చట్టం లక్షణాలని గుర్తించండి అంటే మొదటి లక్షణం ఏం చెప్పాల్సి ఉంటుంది అని అంటే గవర్నర్ జనరల్స్ ఉండే అంతకుముందు కూడా బ్రిటిషర్స్కి బెంగాల్ ప్రాంతానికి, మద్రాస్ ప్రాంతానికి, బాంబే ప్రాంతానికి. అయితే ఇప్పుడు గవర్నర్ జనరల్ ఎవరైతే బెంగాల్ ప్రాంతానికి ఉన్నారో ఈయనని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అని పిలవాలి అని చెప్పేసి రెగ్యులేటింగ్ యాక్ట్ చట్టం చెప్పింది, ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ చెప్పింది. సో ఇప్పుడు ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఏం చేస్తారు అని అంటే ఈయనతో పాటు ఒక నలుగురిని సహాయకులను కూడా ఇస్తాం, వీరు కార్యనిర్వాహకానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఇంపార్టెంట్గా ఉంటారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇలా మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా ఎవరున్నారు అని అంటే వారెన్ హేస్టింగ్స్ ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. సో ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి మద్రాస్ అలాగే బాంబే ప్రెసిడెన్సీలకి సంబంధించిన గవర్నర్లు ఎవరైతే ఉన్నారో వీరు బెంగాల్ గవర్నర్ పరిధిలోకి వస్తారు, గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కే రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి రెగ్యులేటింగ్ యాక్ట్ చెప్పింది. మరొక అంశం ఏం జరిగింది, ఈ యాక్ట్ చెప్పినటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే బెంగాల్ ప్రాంతంలో సుప్రీంకోర్టుని ఏర్పాటు చేసినారు కలకత్తాలో 1774లో. దీనికి సో ఈ సుప్రీంకోర్టుకి సంబంధించి ఫస్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరున్నారు అంటే సర్ ఎలిజా గారు ఉన్నారు. సో ఇక్కడ ఈ సుప్రీంకోర్టు ఏర్పాటు అనేటువంటిది కూడా ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారానే తీసుకొచ్చినటువంటి ఒక ముఖ్య లక్షణంగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఈ భారతదేశంలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని కూడా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి రెగ్యులేటింగ్ యాక్ట్ చెప్పింది. దీని ముఖ్య లక్షణాలలో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఇక్కడ 24 మంది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని నియమించుకునే అధికారం ఉంటుంది. సో ఇది అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో గవర్నింగ్ బాడీకి సంబంధించినటువంటిది. వీరు ఏం చేస్తారు అని అంటే బ్రిటిష్ వారు కంపెనీ పరిపాలనలో భాగంగా జరుగుతున్నటువంటి పనులు ఏవైతే రెవెన్యూ రిలేటెడ్, సివిల్ రిలేటెడ్, వీటితో పాటు మిలిటరీ రిలేటెడ్ అంశాలను ఎప్పటికప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదికల ద్వారా అందిస్తారు. ఇది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అందిస్తారు. సో ఇలా ఈ అంశాలతో తీసుకొచ్చినటువంటి చట్టమే రెగ్యులేటింగ్ చట్టం. ఈ చట్టమే భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి దానిలో ప్రాముఖ్యత కలిగినటువంటి చట్టము. మొదటిసారి బ్రిటిషర్స్ భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి చట్టము. మన భారత రాజ్యాంగానికి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ అనేటువంటిది ఒక ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. ఎందుకు అనంటే ఇలా పరిపాలన పరమైనటువంటి అంశాలలో, రాజకీయ పరమైనటువంటి అంశాలలో, నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాలలో రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది కీలకంగా కనబడుతూ ఉంది. కాబట్టి దీనిని ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి చట్టంగా భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించినటువంటి క్రమంలో మనం మొదటి అంశంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇలా భారతదేశంలో రెగ్యులేటింగ్ చట్టం వచ్చింది అనేటువంటి అంశాన్ని ఎగ్జామినేషన్లో గుర్తుంచుకోవాలి. సో ఇలాంటి మోర్ కాంటెంట్ని ఎప్పటికప్పుడు మీకు ఐకాన్ ఇండియా అందిస్తుంది. దీనికోసం మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వండి, దీని ద్వారా మోర్ క్లాసెస్ని పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.